వంగవీటి చిత్ర నిర్మాణంలో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు విజయవాడకు వెళ్ళనున్నారు. సినిమా కోసం పలువురిని ఆయన కలవనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పటికే వివాదంగా మారిన వంగవీటి చిత్రానికి సంబంధించి వాళ్ళ వర్మ ఎవరెవరిని కలుసుకోబోతున్నారు? అతనికి ఏమైనా ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఏదైనా ఉందా? వర్మపై దాడి జరిగే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. అనుమానంతో పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఒక హై టెన్షన్ అయితే విజయవాడలో నెలకొనే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆ వంగవీటి సినిమాకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ విడుదల చేశారు. గతంలోనే ఇక్కడ విజయవాడ పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. వంగవీటి సినిమా పేరుతో మళ్ళీ గతంలో 30 ఏళ్ల కిందట జరిగిన ఒక హత్యాకాండకు సంబంధించిన ఘటనను మళ్ళీ ఇవాళ తెరకెక్కించినట్టయితే విజయవాడలో ఇప్పటి వరకు మర్చిపోయిన కులపోరు మళ్ళీ తెర మీదకి వస్తుందని ఒక ఆందోళన కొంతమంది విజయవాడ నగరవాసులు వ్యక్తమవుతుంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎవరినైనా ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఇవాళ వాస్తవానికి ఎవరు ఉదయాన్నే రావాల్సింది విజయవాడకు. అయితే ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవడం వల్ల మధ్యాహ్నం 4:10 విజయవాడ చేరుకోబోతున్నారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ లోనే దాదాపుగా వంగవీటి సినిమాకి సంబంధించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన దాడి జరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ లోనే భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది. ముందుగానే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే ఆలోచన కూడా పోలీసులు ఒకవైపు వినిపిస్తుంది. మరోవైపు ఎవరైనా సరే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. విజయవాడ నగర పోలీసులు కూడా ఫిర్యాదు కూడా అందింది కొద్ది రోజుల కిందట. వంగవీటి చిత్రాన్ని నిర్మించకుండా నియంత్రించాలి. దీనివల్ల మళ్ళీ విజయవాడ నగరంలో రెండు సామాజిక వర్గాల మధ్య మళ్ళీ కులపోరుగానే ఘర్షణ వాతావరణం మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి జరిగిన హత్యాకాండకు సంబంధించి ఇప్పటిప్పుడే మర్చిపోతా ఉన్నారు. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన అంశాలు రాజకీయంగా కానీ విజయవాడ నగరంలో ప్రభావితం చూపుతూ ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఇప్పుడు తిరగదోడితే మళ్ళీ ఇక్కడ ప్రశాంత వాతావరణం దెబ్బతింటుందని ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అయితే వంగవీటి సినిమాకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలున్నా నన్ను వచ్చి కలవచ్చు, నాతో మాట్లాడవచ్చు, నేను వాళ్ళందరికీ కూడా సమాధాన పరుస్తానని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. తాను ఉండిపోయే హోటల్కి ఎవరైనా ఈవెన్ ఇంకొక చాలా ఆశ్చర్యం అంటే ఎవరైనా విజయవాడకు సంబంధించిన రౌడీలు కూడా వచ్చి నన్ను కలవచ్చన్న ఒక కామెంట్ చేసిన పరిస్థితి. అయితే విజయవాడలో ఏం జరుగుతుందో ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్ వద్దనే పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం వచ్చిన తర్వాత వంగవీటి ఏ విధంగా రామ్ గోపాల్ వర్మ వంగవీటి సినిమాకు సంబంధించి ఇంకా ఏం మాట్లాడతారు, ఎవరెవరు కలుస్తున్న విషయం తెలుస్తుంది. అయితే ఎవరైనా వచ్చి కలిసి అభ్యంతరం తెలపవచ్చన్న వ్యాఖ్య అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే చేశారు. సతీష్, అంటే ఇప్పటికే వివాదం అయింది, అలాగే సెన్సిటివ్ సబ్జెక్ట్ కూడా అని చెప్తున్నారు. ఇలాంటి టైంలో వర్మ ట్వీట్స్ ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? పోలీసులు నిజంగానే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసులతో మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? క్లుప్తంగా చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గతంలో చాలా సినిమాలకు సంబంధించి చాలా వివాదాస్పదమైన సినిమాలు తీసేటప్పుడు ఇలాగే వ్యవహరించారు. చూసే రక్త చరిత్ర 1, 2 సంబంధించి పరిటాల రవి అక్కడున్న మధ్యజరు సూర్య మధ్య రెండు వర్గాల మధ్య ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాన్ని అప్పట్లో చిత్రీకరించినప్పుడు ఇట్లాంటి వివాదాస్పదమైంది. అప్పుడు కూడా రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా కలిసారు. అయితే ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ప్రధానంగా విజయవాడలో దీని మీద ఒక ఉత్కంఠ అనేది నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా అందులో క్యారెక్టర్స్ కూడా గతంలోనే రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం జరిగింది. వంగవీటి రాధన, వంగవీటి రంగ, దేవినేని నెహ్రూ, అదేవిధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్తో సహా అందరి క్యారెక్టర్లు అందులో ఉంచుతామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి వంగవీటి రంగ క్యారెక్టర్ సంబంధించిన ఒక హీరోని కూడా సెలెక్ట్ చేసిన నేపథ్యం ఉంది. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఒకవైపు అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ మాత్రం అదే పందాలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. సో దీని నేపథ్యంలో ఇక్కడ ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రంగ కుటుంబ సభ్యులు కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ ప్రతి ఒక్క సినిమాని ఒక సెన్సేషన్ గా క్రియేట్ చేసే అలవాటు ఉన్న నేపథ్యంలో ఇది అదే తరహాలో ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా డిఫరెంట్ మేనరిజం ఉన్న విజయవాడ దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా కూడా రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా నియంత్రిస్తుంది? పోలీసులకు మాత్రం ఒక అనుమానం ఉంది. ఖచ్చితంగా నిరసన అనేది ఖచ్చితంగా వ్యక్తం కాబోతుంది. రామ్ గోపాల్ వర్మ విజయవాడ వచ్చేటప్పుడు దాన్ని ఏ విధంగా అదే స్థాయిలో ఉంటుందని ఇంకా అంచనాకు రానప్పుడు కూడా అందుకే ముందు నుండే పోలీసు బందోబస్తు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ లోనే ఎవరైనా అగంతలు దాడి చేసే అవకాశం ఉందని ఒక అనుమానం కూడా ఉన్న నేపథ్యంలో బందోబస్తు కూడా పెంచారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎవరినైనా నేను కలుస్తాను, రౌడీలు వచ్చినా సరే నేను కలుస్తానని చెప్పిన నేపథ్యంలో ఓవైపు సినిమా ప్రమోషన్ జరుగుతుందని కూడా అనుకోవచ్చు. అయితే ఇది ఒక సున్నితమైన అంశం కావచ్చు. ఎందుకంటే విజయవాడ లాంటి సిటీ ఇప్పుడు రాజధానిగా కూడా మారిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు కుల రాజకీయానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఈ కులాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యం, దీని మీద పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది మరింత ఉధృతి దారితీస్తున్న ఒక ఆందోళన అయితే పోలీసులు వ్యక్తం అవుతుంది.